ఉద్యమంలో కూడా పనిచేశారు. అదే క్రమంలో ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. మరొక పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకని ఈ యొక్క విధ్వంసకరమైన మాటలు మాట్లాడుతున్నారు? రైలు పట్టాలను కోసేయాలని చెప్పి కావచ్చు, అదే క్రమంలో సింగరేణి భవన్ను పేల్చేయాలని కావచ్చు, విమర్శలు చేయాలి. తర్వాత ప్రభుత్వం ఏదైనా అవినీతి చేస్తే ప్రశ్నించడం ప్రజా గొంతుగా అతని బాధ్యత. ఇలాంటి మాటలు మీరు ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకు కూడా నమస్తే. బాల్కా సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నిజంగా ఆయన పట్టాలు కోసేయాలి, లేకపోతే సింగరేణి భవన్ తగలబెట్టాలి, ఇంకేవో ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టాలి, అట్లాంటి వ్యాఖ్యలు కనుక ఆయన చేస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాస్వామ్యం పట్ల సోయున్న వ్యక్తి ఎవరైనా వాటిని వాపస్ తీసుకుంటారు, వాటిని ఖండిస్తారు. అవి ప్రజాస్వామ్యాన్ని కానీ లేకపోతే సమాజ హితం కోసం మాట్లాడే మాటలు కాదు. మొట్టమొదటి పాయింట్. రెండు, తనకు తానుగా పాత్రికేయ సమావేశం పెట్టిందంటే నేను ఒక అరగంట మాట్లాడినా నా మాటలు చిత్రీకరించి కావాలని సీఎంఓ కార్యాలయం వాటిని ట్రోల్ చేస్తుంది అని వారు పాత్రికేయుల సమావేశం పెట్టి చెప్పిండ్రు. కాబట్టి ఇది నిజంగా వారు మాట్లాడిన మాటలు నిజమైతే అది తప్పు, లేదు అది వక్రీకరించి చేసిండ్రు లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చేసిండ్రు అయితే అది ప్రభుత్వ విజ్ఞతకు, ఆయన వ్యక్తిగత విజ్ఞతకు వదిలేయడం తప్ప అందులో మనం ఇంకా పెద్దగా లోతుగా దాని గురించి చర్చించే అవసరం అయితే లేదు. ఇది నా సంపూర్ణ నా వ్యక్తిగత అభిప్రాయం. దీని ఓకే. అదే క్రమంలో కాంగ్రెస్లో గాంధీ భవన్లో జరిగిన గొడవను ఎట్లా చూస్తారు? సో ఇద్దరు కాంగ్రెస్ లో గాంధీ భవన్ కొట్లాట అంటే ఆ పంచాయతీ ఇయ్యాలది కాదు, నిన్నది కాదు, 60 ఏళ్ళు అవుతున్నా. ఎప్పుడో పివి నరసింహారావు గారు అన్నారు ఒక మాట, నాకు బాగా మా పార్టీ అద్దం లాంటిది, అబద్ధం దాగదు, మేము ఏదైనా బయటపడుతుంది, మేము ఏది చేసినా మా పార్టీలు ఏది దాగదు అని ఆయన అప్పుడెప్పుడో మాట్లాడింది. చాలా చిన్న వయసు ఉండే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తెలంగాణకు వచ్చినప్పుడు వారిని అడిగి ఇట్లనే కొట్లాట అయింది. వారి మీద కూడా టమాటాలు లేకపోతే గుడ్లేపించినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆనాటి ప్రధానమంత్రిగా. కాకపోతే కాంగ్రెస్ సంస్కృతి ఎప్పటికీ మారదు. ఎందుకంటే వాళ్ళను నియంత్రించడానికి ఒక పర్టికులర్ వ్యక్తో లేకపోతే వాళ్ళు దీన్ని ప్రజాస్వామ్యంగా మాకు ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటది, లేదా మా ఇంటి పంచాయతీ, మా సొంత పంచాయతీ అని వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళైనా సరే ఇంతవరకు మీరు బీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావించారు, ఈరోజు కాంగ్రెస్ అయినా కూడా అక్కడ ఏమంటే క్రమశిక్షణతోని ఉండాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీనైనా ఉంది. రాజకీయ పార్టీలలో అంటే సమాజాన్ని దిశానిర్దేశం చేయాల్సినటువంటి వ్యక్తుల భాష గాని భావదారిద్ర్యం గాని అత్యంత దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ వర్తమాన సమాజంలో ఏర్పడ్డాయి. అందులో కాంగ్రెస్ భవన్ల కొత్తేం కాదు, ఆ పరిస్థితి అక్కడ కలిగింది. మళ్ళీ నేను చూస్తున్న మీడియాలో ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడేది ఏమంటే, మా ఇంటి సమస్య, మా అన్ననే నన్ను నెట్టేసిండు, మేము సర్దుకున్నాము, మేము బాగానే ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం అంటారు. ఇంకా దాంట్లో మూడో వ్యక్తి పెద్ద ప్రమేయం ఏముంటది? కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా సమాజం గమనిస్తూ ఉంటది, సమాజం చూస్తూ ఉంటది. సమాజంలోని ప్రజలందరూ కూడా ప్రతి అంశాన్ని సరే మనలాగా బయటకు వచ్చి ఇట్లా చర్చలలో పాల్గొనే అవకాశం వచ్చిన వాళ్ళు మాట్లాడతారేమో, కానీ ఇట్లా చర్చలలోకి పాల్గొనడానికి అవకాశం రాకుండా అనేక మంది వ్యక్తులు వీటి పట్ల చర్చించుకుంటారు, ఇంట్లలో చర్చించుకుంటారు, ఆ పార్టీలో చర్చించుకుంటారు, రాజకీయ పార్టీలలో చర్చించుకుంటారు. ఇది భవిష్యత్తు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సందర్భం అయితే కాదు. కాకపోతే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశం, కాంగ్రెస్ పార్టీలో నూతనత్వం ఏం లేదు. అది మామూలు ఏకంగా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా చిన్న సంఘటనగా వాళ్ళు చూస్తారు, కానీ సమాజం అయితే చూడదు. ఓకే శ్రీనివాస్ గారు, వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? సో ప్రతిపక్షంగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకవైపు బీజేపీ కూడా మరి రైతు కోసం బీజేపీ భరోసా అంటూ కూడా ఇవాటికి 3 రోజులు మరి వాళ్ళు కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో మరి కేంద్రమే కొనుగోలు చేయట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీరేమో రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని మీరు ఆరోపిస్తున్నారు. సో ఇది ఎవరి వైఫల్యం? ఈ రైతుల కష్టాలకు కారణం ఎవరంటే ఏం చెప్తారు?
ఇప్పుడు రైతుల కష్టాలకు కారణం ఎవరంటే ప్రతిపక్షాలైతే కారణం కాదు కదా, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కూడా నేను కాదంట. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మేమైతే కాదు, ఆ కేంద్ర ప్రభుత్వం సంచిస్తుంది, సుతిలిస్తుంది, బస్తలు ఇస్తున్నాయి, తాట్పాలు ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం, తర్వాత మేము FCI ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, సర్వం మేము చేస్తున్నాం అని అంటారు. కానీ అది ఎప్పుడు చేస్తారు? ఈ కొనుగోలు కార్యక్రమం అంతా తర్వాత రియంబర్స్మెంట్ ప్రోగ్రామింగ్ తర్వాత జరిగేటువంటి క్రమం. నాకు తెలిసి అయితే అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది అని అయితే నేను అనుకోను. అయితే ఈ గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన కాడికి ధాన్యం కొద్దిపాటి చిదురుమదురు సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బంది, 100% ఇబ్బంది కలగకుండా మేము కూడా మొత్తం కొనేసినాం అంటే నేనే ఒప్పుకోను. ఆ రోజు కూడా 90% మెజారిటీను కొన్నాం. వాళ్ళ టెన్షన్ గా డబ్బులు ఇచ్చినాము, బస్తాలు ఇచ్చినాము. కొంత ఇబ్బంది జరిగిన సందర్భంలో కల్లాలకు ఆ రోజు ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు, పిసిసి ప్రెసిడెంట్ ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒకరికొకరు పోటీగా ప్రభుత్వానికి వెళ్ళి రుమాలు కట్టుకొని, ఆకుపచ్చ రుమాలు కట్టుకొని పిసిసి ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి గారు అన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం కష్టమవుతుంది? అన్ని పైసలు కేంద్రం నుంచే వస్తాయి, అన్ని కేంద్రం వేస్తుంది, కొనుగోలు రైతులకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో ఇవాళ మీరు కూడా అధికారంలో ఉన్నారు, మరి మీకేమైంది? మీకేం కష్టమైంది? మీకేం ఇబ్బంది అయింది? ఎందుకు 2 నెలలు 3 నెలల ముందుగానే ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని కల్లాలలోకి మీరు ఈరోజు చెప్తున్నారు? వాస్తవం కూడా ప్రభుత్వం 8,500 పై, సుమారుగా 8,300 పైచిక్కు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరే చెప్తున్నారు రావాల్సిన పంట దిగుబడి కంటే ఎక్కువ వచ్చింది, అయినా మా టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులే అని మీరు చెప్తున్నారు. ఇప్పటికి ఇంకా వర్షాకాలం 2 తారీఖు నుంచి అయితే విపరీతంగా స్టార్ట్ అవుతుంది. రోహిణి గారితో వచ్చిన తర్వాత వర్షాకాలం వర్షాలు వస్తాయి జూన్ మొదటి వారంలో. మీరు చెప్తున్నారు